హలో అండి, అందరికీ నమస్కారం. మన జీవితంలో అందమైనది, అద్భుతమైనది, మళ్ళీ రానిది, మళ్ళీ మళ్ళీ కావాలనుకునేది బాల్యం. అయితే ఈ బాల్యం ఓన్లీ కరెన్సీ యంత్రాలుగా కాకుండా ఒక మంచి విలువలతో కూడిన మంచి విద్యాబుద్ధులు పిల్లలకు అందించేటట్టుగా సమాజం తల్లిదండ్రులు, టీచర్స్, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అయితే వాళ్ళు చక్కగా ఎదగడానికి సమాజం కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అయితే ఒక చెట్టును మనం పెట్టినప్పుడు ఇది అందరికీ తెలిసిందే. ఒక చెట్టు మంచిగా ఎదగడానికి మనం ఏదైనా ఒక సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఒక మొక్కను పెట్టినప్పుడు దానికి సపోర్ట్ మనం ఇస్తాం. అది ఇచ్చినప్పుడే చక్కగా అది పెద్ద పెరిగి మంచి పువ్వులను, కాయలను అందిస్తుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళకి ఇటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అటు స్కూల్కి వెళ్తే టీచర్స్, తర్వాత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలాంటి సపోర్ట్ అంటే మనం అంటే టీచర్స్ అయితే లెసన్ చెప్తారు, వాళ్ళు అందులో ఉన్న జ్ఞానాన్ని అందిస్తారు. తల్లిదండ్రులు అన్ని రకాలుగా చెప్తారు. అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చేసే పనులు పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మనము చక్కగా అంటే మంచి అలవాట్లను పిల్లలకు అందించేటట్టుగా అంటే మనం అవి చేయాలి. అవి చేసినప్పుడే మనకు మంచి అలవాట్లు ఉన్నప్పుడే పిల్లలు కూడా అవి నేర్చుకుంటారు. సమాజం అంటే ఎవరో కాదు, మన ప్రక్కన వాళ్ళని చూసి నేర్చుకుంటారు, ఎదురింటి వాళ్ళని చూసి నేర్చుకుంటారు, లాస్ట్కి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని చూసి కూడా నేర్చుకుంటారు. ఎక్కడైనా ఇప్పుడు షాప్స్కి వెళ్తారు, అక్కడ ఎంతో కొంత నేర్చుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా నేర్చుకుంటారు. అదే సమాజం. కాబట్టి ఇంట్లో 24 hours ఇంట్లోనే ఉండరు పిల్లలు. స్కూల్కి వెళ్తారు, ఇంటికి వస్తారు, బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు కూడా పిల్లలకు ఒక మంచి అలవాట్లను అంటే మంచి విలువలను నేర్పించేటట్లుగా మనం కూడా కృషి చేయాలి. అంటే మనము చక్కగా మంచి విలువలతో కూడిన జీవితాన్ని మనము నేర్చుకుంటే పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు తల్లిదండ్రులు, టీచర్స్, కుటుంబ సభ్యులు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు హెల్దీ వేలో ఎదగడానికి అంటే వాళ్ళకు హెల్దీ ఎన్విరాన్మెంట్ అందించడానికి పిల్లలకు మనము కృషి చేయాలి. ఖచ్చితంగా అలా ఉంటేనే పిల్లలు మన దేశానిలో ఒక పనికి వచ్చేటట్టుగా వాళ్ళు తయారవుతారు. అంటే దేశానికి పనికి వచ్చే వాళ్ళగా తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా మనము అలా పిల్లలకు సపోర్ట్ చేద్దాం. పిల్లలు కూడా అలాగే ఉండాలి. చెడు, మంచి ఎక్కడికి వెళ్ళినా రెండు రకాలుగా ఉంటారు. కాబట్టి మంచిని నేర్చుకోవాలి, చెడుని తీసివేయాలి. అంటే ఒక మంచి అలవాట్లనే వాళ్ళు నేర్చుకోవాలి. చెడుని మాత్రం చూసినా కూడా దాన్ని మన లైఫ్లోకి రాకుండా చూసుకోవాలి. అది పిల్లలకు మనం నేర్పించాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి, భావి భారత పౌరులుగా స్థిరపడడానికి ఇటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, టీచర్స్, సమాజంలో ఉన్న మనలాంటి ప్రతి ఒక్కరు కూడా పాటుపడదాం. పిల్లలు ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి, నెక్స్ట్ వాళ్ళు ఒక మంచి విలువలతో జీవించడానికి కృషి చేద్దాం. ఓకేనా అండి? మరి పిల్లలందరికీ కూడా బాల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.